హలో అండి. వెల్కమ్ టు బిగ్ బాస్ ఎపిసోడ్ రివ్యూ. సో, ఈరోజైతే మనకి ఎపిసోడ్ స్టార్టింగే టాస్క్ గురించి చెప్పారు. బిట్వీన్ భరణి గారు అండ్ శ్రీజ గారు. ఎలాగో తెలిసిందే నిన్న ప్రోమోలో చూసాం కాబట్టి. అండ్ ఈ ప్రోమోలో చూసినట్టుగానే మనకి జస్ట్ ఎంట్రీ అవ్వగానే అంటే లైక్ ఏమంటారు ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే ఫస్ట్ ఆ గేమ్ ఏంటి అని చెప్పేసి చెప్తారు. ఆ గేమ్ గురించి ఒక 2, 3 లైన్స్‌లో చెప్పేసి ఇలా గేమ్ ఉంటుంది. ఇవి కండిషన్స్ అని చెప్పేసి స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేయంగానే ఏంటి అంటే అక్కడ క్వెషన్ 'బిగ్ బాస్' చెప్తారనమాట. వీళ్ళిద్దరికి భరణి గారికి అండ్ శ్రీజ గారికి. మీకు ఎవరైతే సపోర్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ దగ్గరికెళ్ళేసి మీరు అంటే సపోర్ట్ చేయమని చెప్పి అడగొచ్చు అని చెప్పి హౌస్ మేట్స్‌కి అడగమంటారు. వాళ్ళెళ్లి అడుగుతారు. 2 టీమ్స్ సెపరేట్ అయిపోతాయి. సెపరేట్ అయిపోయి ఇంకా గేమ్ అనేది స్టార్ట్ అవుతది. ఇక్కడేంటంటే కొన్ని రౌండ్స్ పెట్టారనమాట. ఆ రౌండ్స్‌లో ఎవరు ఎక్కువ రౌండ్స్ అంటే ఇట్ మీన్స్ ఎక్కువ పాయింట్స్ ఎవరికొస్తే వాళ్ళు విన్ అయినట్టుగా. కానీ ఇక్కడ ఏమైందంటే ఫస్ట్ రౌండ్‌కే అదొక ఏంటంటే కండిషన్స్ సరిగ్గా సెట్ అవ్వక ఒక టీమ్‌కి ఒకటి కరెక్ట్ అనిపించి, ఇంకో టీమ్‌కి ఇంకోటి కరెక్ట్ అనిపించి ఫస్ట్ టాస్క్‌లోనే అంటే ఫస్ట్ రౌండ్‌లోనే క్లాషెస్ వచ్చాయన్నమాట. దీనికి సంచాలకుగా సుమన్ గారు అండ్ కళ్యాణ్ గారు ఇద్దరు ఉండే. ఒకరికొకటి కరెక్ట్ అనిపించింది. ఇంకొకరికి కరెక్ట్ అంటే ఇంకొకరికేమో ఇంకోటి కరెక్ట్‌గా అనిపించిందన్నమాట. సో, దానివల్ల ఏమైంది అంటే డెసిషన్ అనేది ఇద్దరు గూడా ఒకటే డెసిషన్ పైన లేకుండే. ఇద్దరు వేరు వేరు డెసిషన్. కళ్యాణ్ వచ్చేసి శ్రీజాకి, సుమన్ గారు వచ్చేసి భరణి గారికి సపోర్ట్ చేశారు. అంటే వాళ్ళకనిపించిన రివ్యూ అంటే వాళ్ళకనిపించిన సంచాలక్ డెసిషన్ ప్రకారం. ఇదంతా గాదు అని జెప్పేసి ఇద్దరు ఒకే డెసిషన్ చెప్పండి. అది ఇప్పుడు రిజల్ట్ అనౌన్స్ చేస్తాను అని జెప్పి 'బిగ్ బాస్' అడిగినంక గూడా ఇద్దరు ఎవరికనిపించింది వాళ్ళకి చెప్పారు. దెన్ ఏమైంది అంటే 'బిగ్ బాస్' గారు ఇద్దరిని అంటే క్యాన్సెల్ ఔట్ చేశారనమాట. మీరు సంచాలక్‌గా కరెక్ట్‌గా లేరు. మీరు చెప్పిన డెసిషన్ కరెక్ట్ గాదు అన్నట్టుగా ఇంకా అంటే ఆ తెలుగు వేరే ఉంటది గదా మనకి. సో, అలా జెప్పారు. చెప్పేసి ఏమైందంటే భరణి గారికి, శ్రీజ గారికి ఇద్దరికీ మీరే ఒకరిని డిసైడ్ జేయండి. వాళ్ళు రిజల్ట్ అనౌన్స్ చేశారు అనేసరికి ఆహ్, ఏమైందంటే హౌస్‌లో ఇంకా రెస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎలిమినేట్ జేసుకున్నారనమాట. భరణి గారు ఒక పేరు ఎలిమినేట్ చేశారు. ఫర్ సపోజ్ సంజనాని ఎలిమినేట్ చేశారు. అంటే వాళ్ళు వద్దు అన్నట్టుగా. శ్రీజ గారొచ్చేసి నాకు దివ్య గారొద్దు అని జెప్పేసి అట్లా ఒక 2, 3 పేర్లు అట్లా చూపించారు. చూపించిన తర్వాత ఫైనల్‌గా శ్రీజ గారన్నారు. మాధురి గారు నాకైతే ఓకే. వాళ్ళు సంచాలక్‌గా అంటే అప్పుడు మాధురి గారన్నారు. నేనుండలేను అన్నట్టుగా అన్నారు. ఫైనల్‌గా ఆమె అయ్యింది. అండ్ ఇక్కడ పాయింట్ ఏంటి అంటే హైలైట్ పాయింట్ ఏంటంటే నేను నామినేషన్‌లో అంత హీట్ కన్వర్జేషన్ ఇద్దరి మధ్యలో అయినా కానీ ఈరోజు మాధురి గారనేది స్టాండ్ తీసుకున్న విధానం బావుంది. స్టాండ్ అంటే ఇన్ ద సెన్స్ అక్కడ గేమ్ గూడా అలానే జరిగింది. ఆమె ఎలాంటి ఇబ్బంది పడకుండా చూసి మంచిగా కండిషన్స్ ఏవైతే చెప్పారో బిగ్ బాస్, ఆ కండిషన్ ప్రకారమే ఆలోచించి డెసిషన్ చెప్పారనమాట. ఆ గేమ్‌లో అయితే మనకి శ్రీజ గారు విన్ అయ్యారనమాట. సో, అది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఏంటి అంటే వెరీ నెక్స్ట్ దిస్ గేమ్ అంటే ఈ గేమ్ అయిపోయిన తర్వాత సెకండ్ టాస్క్ ఆడేటప్పుడు సెకండ్ టాస్క్‌లో ఓవరాల్ గేమ్ అంతా అయిపోయిన తర్వాత ఎవరి దాంట్లో ఎవరి సర్కిల్‌లో అవి ఏంటి ఆళ్ళు పెట్టాల్సిన ఐటెమ్స్ ఏవైతే ఉన్నాయో రౌండ్ ఐటెమ్స్, ఆ ఐటెమ్స్ అనేది ఎవరి దాంట్లో లేకపోయేసరికి అక్కడ ఎవరు క్వాలిఫై అవ్వలేదు. సో, ఈ టాస్క్ ఆడేటప్పుడే మనకి భరణి గారికి ఏదో ఇంజ్యూరీ అయ్యిందని చెప్పేసి అంటే డాక్టర్ రూమ్‌లోకెళ్లారు. అటునుంచి మళ్ళీ ఆయన బయటికెళ్లారు. సో, ఇదంతా ఎపిసోడ్‌లో ఎక్కువ సేపు లెంతీగా చూపించలేదు. జస్ట్ పార్ట్‌గా చూయించారనమాట. జస్ట్ ఒక 2 సీన్స్‌లో అన్నట్టుగా. నెక్స్ట్ ఇంకా దాని తర్వాత ఇంక టాస్క్ మోస్ట్‌లీ ఒక 15-20 మినిట్స్ అట్లా చూయించారు. ఉండే 1 అవర్ షోలో. సో, నెక్స్ట్ వచ్చేసి ఇంకా కామెడీ క్లిప్స్ ఎసారు. కామెడీ క్లిప్స్ అంటే ఇన్ ద సెన్స్ ఇంకో గొడవయింది. ఈ సెకండ్ టాస్క్ జరిగే మధ్యలో ఇంకో గొడవయింది. అంటే లైక్ తనుజ గారు ఏదో ఫుడ్ గురించి అని చెప్పేసి తనుజ గారు, దివ్య గారికి మధ్యలో గొడవయింది. ఇంకో గొడవ ఏంటి అంటే మళ్ళీ తనుజ గారికి, మాధురి గారికి గొడవైంది. ఈ తనుజ గారికి, మాధురి గారికి గొడవైన దాంట్లో మాధురి గారు ఏమన్నారు అంటే, "నేను మీకు ఫేవర్‌గా అంటే భరణి గారికి ఫేవర్‌గా నేను ఆన్సర్ చేయలేదు.
కాబట్టి మీరు నా పైన ఇలా అంటే ఇండైరెక్ట్‌గా నా పైన మళ్ళీ గొడవేసుకుంటున్నారు. మీకు సపోర్టెడ్‌గా మాట్లాడితేనే మీరు మంచిగా ఉంటారు. లేదంటే ఉండరు అన్నట్టుగా మళ్ళీ ఆ గొడవ తీసుకొచ్చి ఇందులో కలుపుకొని ఇంకా మళ్ళీ గొడవ ఇద్దరికి. గొడవలు అంటే ఇన్ ద సెన్స్ ఇంకా కొంచెం వాళ్ళ పైన, వీళ్ళ పైన ఇద్దరు. మాధురి గారు, తనుజ గారు ఇద్దరు అంటే కొంచెం గట్టిగానే మాట్లాడుకున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది అయిపోయిన నెక్స్ట్ సీన్ ఏంటి అంటే మనకి తనుజ గారు, బర్ని గారి దగ్గరకొచ్చేసి ఇలా అనుకుంటున్నారు. మీకు సపోర్ట్ చేయలేదని చెప్పేసి నేను వాళ్ళతో గొడవేసుకుంటున్నాను అన్నట్టుగా అనుకుంటున్నారు అంటే, బర్ని గారు ఏమన్నారంటే, "అసలు దానికి దీనికి ఎందుకు లింక్ పెడుతున్నారు? టాస్క్‌కి నార్మల్‌గా మాట్లాడుకునే దానికి" అన్నట్టుగా వాళ్ళేదో గొడవ పెట్టుకున్నారు. అంత అయిపోయింది. అంటే అంత ఇంపార్టెంట్‌లో అయితే ఏం కాదు. నార్మల్‌గా జరిగిన థింగ్స్ ఇవన్నీ. అండ్ ఫైనల్‌గా వచ్చేసి చిన్న కామెడీ క్లిప్స్ అనేది రెగ్యులర్‌గా అయితే కొంచెం ఈ ఎపిసోడ్‌లో ఫన్ ఎలిమెంట్ అయితే జరిగింది. ఒకటొచ్చేసి షుగర్ దొంగతనము అని చెప్పేసి అంటే తనుజ గారు రేషన్ మేనేజర్‌గా ఉన్నారు కాబట్టి తనంటే అందరికీ అంటే అమ్మో! ఏమైనా తీస్తే మళ్ళీ తనుజ ఏమంటదో, ఆమెతో ఎందుకు గొడవ అన్నట్టుగా కొంచెం ఫన్నీ వేలో క్లిప్స్ అనేది బానే జనరేట్ అయింది. అక్కడ ఫన్నీగా గూడా ఫన్ బాగా జనరేట్ అయిందనమాట. కంటెంట్ బాగా క్రియేట్ అయ్యిందక్కడ. అండ్ లాస్ట్‌కి ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఎపిసోడ్ అనుకుంటా. అప్పుడు సుమన్ గారు అండ్ ఇమాన్యుయల్ ఇద్దరు గూడా ఇమిటేషన్ చేశారు. అండ్ టోటల్‌గా అందరియి చేయలేదు. ఓన్లీ ఒక గౌరవ్, తనూజ అండ్ ఇంకెవరో పర్సన్ గురించి ముగ్గురు గురించి ఇమిటేషన్ చేశారనమాట. సో, ఇవన్నీ గూడా బానే వర్కౌట్ అయ్యింది. బట్ టాస్క్ పరంగా అయితే ఫుల్‌గా ఎపిసోడ్ మొత్తం ఏం లేదు. మేబీ నిన్న చూపించిన ప్రోమో ప్రకారం అయితే ఎక్కువగా ఉంటదేమో అనుకున్నాము. బట్ లైవ్ చూసే వాళ్ళకైతే ఇది నిన్ననే జరిగింది కాబట్టి అర్థమయ్యి ఉంటది ఈ పాటికి. ఎవరు విన్ అయ్యారు అని చెప్పేసి. బట్ ఇద్దరి మధ్యలో కాంపిటీషన్ పెట్టే అంటే ఏదైతే గేమ్ ఉంటదో అది అనుకున్నంత లెవెల్‌లో అయితే కరెక్ట్‌గా పెర్ఫార్మ్ అవ్వలేదనుకుంటున్నాను. సో, ఇంకా గూడా ఫైనల్ అవ్వలేదు. ఎవరుంటారు ఇద్దరిలో అని జెప్పేసి. మేబీ రేపటి ఎపిసోడ్‌లో ఏమన్నా అండ్ బర్నీ గారు గూడా వచ్చారు. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఎపిసోడ్ బర్నీ గారు గూడా మళ్ళీ రిటర్న్ వచ్చారు. బట్ ఆయన చుట్టూ అయితే ఏం కంటెంట్ తిరగలేదు. సో, విల్ సీ టుమారో ఏమైద్దో అని జెప్పేసి. ఇంకా ఏమన్నా టాస్క్ పెడతారా? ప్రోమో గూడా ఏదో ఇచ్చారు గానీ, దాంట్లో అంత క్లారిటీ లేదు. సో, రేపేమన్నా ఇంకేమైనా టాస్క్ పెట్టేసి అది ఫైనల్ జేస్తారా? ఏంటి అనేది చూడాలి. అండ్ ఇంకో అప్డేట్ ఏంటి అంటే లాస్ట్ వీక్ ఎవరైతే ఎలిమినేట్ అయ్యారో మిడ్ ఆఫ్ ద వీక్ లాస్ట్ వీక్ ఎవరైతే ఎలిమినేట్ అయ్యారో ఆయేషా గారు, వాళ్ళు గూడా రీ ఎంట్రీ ఇచ్చే ఛాన్సెస్ ఉంది అని జెప్పేసి ఒక అప్డేట్. సో, చూడాలి ఏమైద్దో ఈ వీక్. అండ్ మేబీ ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ అనేది ఉంటుందో, మేబీ ఉండొచ్చేమో అనుకుంటున్నా. సో, చూద్దాం ఏమైద్దో. సో, ఇదండి. నచ్చితే గనుక ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థాంక్ యూ.